ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. పచ్చకూటమి పాలనలో ఇసుకాసురులు పేట్రేగిపోతున్నారు. ఆకలేస్తే చాలు ఇసుక మేటలు అమాంతం భోంచేస్తున్నారు. రాత్రి పగలు అన్న తేడా లేదు. నిబంధనలు చట్టాలతో పనిలేదు. నదులను హింసపెట్టి మరీ ఇసుకను తవ్వేసుకుపోతున్నారు. కోట్లకు కోట్లు మింగేసిన వాళ్ళకి అజీర్తి రోగం కూడా రావడం లేదు. నగరి నియోజకవర్గంలో నిబంధనలు తుంగలోకి తొక్కి కూస నదిలో ఇసుకను తవ్వుకుపోతున్నారు. అధికారులు తమాషా చూస్తున్నారు. ఇసుక తవ్వామా, తరలించామా, డబ్బు సంపాదించామా ఇంతే చూస్తున్నారు టీడీపీ నేతలు. ఇసుక అన్నది తమ ఖజానాలు నింపడానికే పుట్టిందని వారు మనసా వాచా కర్మేణా నమ్మేస్తున్నట్లుంది. కూటమి అధికారంలోకి వచ్చింది లగాయితూ ఇసుకాసురులు మామూలుగా రెచ్చిపోవడం లేదు. ఇసుక రీచులు లేకున్నా సరే తమకు తోచిన చోటు నుంచి ఇసుకను అక్రమంగా తవ్వి తరలించేస్తున్నారు. నగరి నియోజకవర్గం తెరణి గ్రామంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. ఈ మధ్యనే ఇసుక డంపులను స్వాధీనం చేసుకున్న అధికారులు ట్రెంచ్లు కొట్టినా ఇసుక అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. ఇసుకను స్టాక్ పాయింట్ల నుంచే తీసుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. స్టాక్ పాయింట్ లేని నగరిలోని కుశా నదిలో అక్రమంగా ఇసుకను తవ్వేస్తున్నారు. వాల్టా చట్టాన్ని కూడా తుంగలో తొక్కేసి ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది. బుగ్గ అగ్రహారం నుండి ఏకాంబర కుప్పం వరకు కుశా నదిలో ఇసుకను తరలించేయడంతో నదిలో ముళ్లకంపలు ప్రత్యక్షమయ్యాయి. నదీ తీరంలో గట్టుపై ఉన్న శ్మశానాలను సైతం అక్రమార్కులు వదలడం లేదు. ఇసుక మాఫియాపై నిప్పులు చెరుగుతోన్న గ్రామస్తులు అక్రమ ఇసుక రవాణా అరికట్టాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇసుకాసురుల ఆటలు కట్టించేస్తామని పోలీసులు రొటీన్గా ఓ డైలాగ్ వినిపించి ఊరుకున్నారు. ఇసుక దొంగలు మాత్రం ఇవేమీ పట్టనట్లు ఇసుక అక్రమ రవాణాలో బిజీగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవహారం అంతా చంద్రబాబుకు తెలిసే జరుగుతోంది కాబట్టి ప్రభుత్వం కూడా ప్రశాంతంగా ఉండిపోయింది.